మాజీ మంత్రి బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి. కాంగ్రెస్లో సరైన ప్యాకేజీ దొరకనందుకే డీకే అరుణ పార్టీ మారారన్నారు. మహబూబ్ నగర్లో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీకే అరుణ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడం కళ్ళు మూసుకొని గుంతలో పడినట్లే అని ఎద్దేవా చేశారు. ఇతరులపై నిందలు మోపే ముందు తన గురించి తాను ఆలోచించుకోవాలని చెప్పారు. డీకే అరుణకు పార్టీలు మారడం కొత్త కాదని, డబ్బులు పదవుల కోసం పార్టీలు మారడం ఆమె నైజమన్నారు. ఇకపై తాను ఏ ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. ఇకపై తాను సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగానే పనిచేస్తానని తెలిపారు. ఎన్నికలకు దూరంగా ఉంటానని అధిష్టానానికి 2 నెలల ముందే చెప్పానన్నారు. అనారోగ్యం, వయసు పైబడడమే అందుకు కారణమని తెలిపారు. 2014 ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి కారణం డీకే అరుణ అని తెలిపారు. మరోవైపు ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో జైపాల్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు డీకే అరుణ. జైపాల్ రెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతోందని, కాంగ్రెస్లో అంతర్గత కలహాల వల్లే తాను పార్టీ మారినట్లు చెప్పారు. జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అరుణ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.